దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మనం ఇప్పుడు శ్రీ మాతా నిమిషాంబాదేవి ఆలయం ముందున్నాము. ఒకసారి ఆలయంలోకి వెళ్దాం. ఆలయ వైశిష్ట్యం గురించి తెలుసుకుందాము, స్థల పురాణం గురించి తెలుసుకుందాము, భక్తులు అమ్మవారి గురించి ఏమనుకుంటున్నారు, వారి నమ్మకం ఎలా ఉంది, ఇవన్నీ కూడా విశేషాలు మనం తెలుసుకుందాం రండి. భాగ్యనగరం నడిబొడ్డున ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. కానీ భక్తుల నమ్మకాన్ని, కోరికలను తీర్చే శక్తిపీఠంగా వెలుగొందుతున్న ఒక అద్భుత క్షేత్రం ఉప్పల్ సమీపంలోని బోడుప్పల్ నిమిషాంబికాదేవి ఆలయం. పేరులోనే ఉంది ఈ తల్లి ప్రత్యేకత. భక్తుల కష్టాలను 21 నిమిషాలలో మరియు 21 రోజులలో కోరికలు తీర్చే తల్లి ఈమె. ఈ బోడుప్పల్లో ఉన్నటువంటి అమ్మవారు వరాలను వడ్డిస్తూ ఉంది. మనిషి ఎవరైనా వచ్చి కోరుకున్నారంటే వెంటనే కోరికలను ఒసంగుతున్నటువంటి మహాతల్లి నిమిషాంబిక. అంతేకాకుండా ఈమె ఆగ్నేయ భాగంలో ఉంది. ఆమెకు షోడశ రూపిణి అని పార్వతీదేవిగా మనం పూజలు చేస్తూ ఉన్నాం. పార్వతీ దుర్గ, ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి, ఆ శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని పార్వతీ దుర్గ 2 రూపాలను పూజ చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు పార్వతీదేవికి షోడశ రూపిణి అని పేరు. చక్కగా మనస్సులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు ఆమె కోసం మనం చేసినప్పుడు అందులో ఉన్నటువంటి పార్వతీ దుర్గా 2 రూపాల అనుగ్రహమే కాకుండా మనం ప్రదక్షిణం చేస్తున్నప్పుడు మనను సాక్షాత్తు విఘ్నేశ్వరుడు వాళ్ళ గమనిస్తాడు. ఆ విఘ్నేశ్వరుడు మనను వచ్చిన రాకను గమనించి, ఓహో వీళ్ళంతా చాలా దూరం నుంచి వచ్చారు, అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తున్నారు, వీళ్ళ కష్టాలు ఉన్నాయని చెప్పేసి మన విఘ్నాలను తొలగిస్తాడు. ఎన్ని రోజులు అంటే 21 నిమిషంలో కావచ్చు, 21 రోజులో కావచ్చు, తప్పకుండా మన యొక్క కోరిక అనేటువంటిది నెరవేరుతుంది. నిమిషాంబిక ఈ పేరులోనే ఒక విశ్వాసం ఉంది. భక్తులు మనసారా ప్రార్థిస్తే 1 నిమిషంలోనే తల్లి కరుణ చూపుతుందనే నమ్మకం. అందుకే ఈ అమ్మవారిని కోరికలు తీర్చే తల్లిగా కూడా భావిస్తారు. ప్రతి శుక్రవారం, ప్రతి పౌర్ణమి ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. కొంతమంది ఉద్యోగం కోసం, మరికొంతమంది ఆరోగ్యం కోసం, కొందరు కుటుంబ సంతోషం కోసం అమ్మవారిని వేడుకుంటారు. అందరి ముఖాల్లో చిరునవ్వు నింపే తల్లి నిమిషాంబికాదేవి. మా బాబు కెరియర్ గురించి వచ్చాను, ప్రదక్షిణాలు చేశాను, యూట్యూబ్లో చూసి వచ్చాను. సెకండ్ టైం మళ్ళీ మా బాబు మ్యారేజ్ అయింది, మా కొడుకు కోడల్ని తీసుకొని వచ్చాను. ఇది 3rd టైం అండి రావడం. నేను ఆధ్యాత్మిక చింతనతో ఉన్నటువంటి ఎవరైతే ఈ భక్తులందరూ ఉన్నారో అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా పొందుతుందని నేనే సాక్షిని. మా అమ్మాయికి పొద్దుటపూట ఉదయం నేను దర్శనం చేసుకొని వెళ్ళి నేను ఒక అద్భుతమైనటువంటి సంబంధాన్ని పొందగలిగిన 24 గంటల్లో. అంత గొప్ప అనుగ్రహము, కృప ఉన్నటువంటి అమ్మ అందరూ భక్తుల యొక్క కోరికలను అన్నిటినీ నెరవేరుస్తారని నాకు చిత్తశుద్ధితో మేము చెప్తున్నాను. ఇప్పుడు ముందు కాదు, మేము బెంగళూరు నుంచి వచ్చాము, ఇక్కడికి తెలుసుకునే వచ్చాము. యాక్చువల్లీ మేము ఒక గ్రూప్లో ఉన్నాం, స్పిరిచువల్ గ్రూప్లో, లలిత పరివారని. వాళ్ళు అనగా విని వచ్చాను నేను. అండ్ ఇదే ఫస్ట్ టైం నా రావడం. అండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అలా చూస్తూ ఉండాలనుకుంటున్నారు, అంతే మనకు ఆనందంగా ఉంది. చక్కగా మనకి ధర్మానికి మూలాలు 3: ఒకటి భక్తి, 2వది కర్మ, 3వది జ్ఞానం. ఆ భగవంతుడికి అమ్మని చూస్తే భక్తి అలా పుట్టుకొస్తుంది, అప్పటి నుంచి తనుకు వచ్చేస్తున్నది. చక్కనది అమ్మవారి. కొన్ని దేవాలయాలు ఎందుకు ప్రత్యేకమవుతాయంటే అవి కేవలం రాళ్లతో కట్టిన నిర్మాణాలు కావు, మనుషుల నమ్మకాలతో నిర్మించబడిన పవిత్ర స్థలాలు.
అలాగే ఈ ఆలయంలో అడుగు పెట్టగానే మనసులో ఒక ప్రశాంతత కలుగుతుంది. బయట ఎంత కలత ఉన్నా ఇక్కడికి రాగానే ఒక ధైర్యం వస్తుంది. హారతి వెలుగుల్లో, గంటల నాదంలో అమ్మవారి అవతారం చూస్తూ భక్తులు తమ బాధలను మర్చిపోతారు. ఆలయ నిర్మాణం కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సాంప్రదాయం, ఆధ్యాత్మిక కలిసిన ఈ ప్రాంగణం ప్రతి మూలల్లోనూ ఒక పవిత్రతను గుర్తు చేస్తుంది. సాయంత్రం సమయంలో దీపాలతో మెరిసిపోతున్న ఈ ఆలయం చూడడానికి మరింత అద్భుతంగా కనిపిస్తుంది. పంతొమ్మిది 1994లో నిమిషాంబిక అమ్మవారి ఆలయం కోసం భూమి తీసుకొని 2006 వరకు ఆలయ పనులు పూర్తి చేసుకొని అమ్మవారికి సేవలందించడం ప్రారంభించారు. ఇప్పుడు వచ్చే జూన్కి 20 సంవత్సరాల ఆలయం నిర్మాణం జరిగి పూజలు అందుకున్న బట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చే బ్రహ్మోత్సవాలు 3 days చేస్తున్నాము. 26, 27, 28 మన పీఠాధిపతి కూడా వస్తాడు ఇక్కడ, హంపి పీఠాధిపతి. 28th రోజు అమ్మవారికి 56 రకాల ఫలాలతోటి అభిషేకం ఉంటుంది. అది ఓపెన్, అందరికి చూడడానికి వీలు కల్పించే విధంగా ఇయర్లీ ఒక్కసారి ఆ టైప్ అభిషేకాలు చేస్తామండి. ఈసారి ప్రత్యేకంగా అమ్మవారి దయతో నిత్య అన్నదానం ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి సుమారు 3 కోట్ల రూపాయలతో 4 అంతస్తుల భవనం కూడా నిర్మాణంలో ఉంది. అమ్మవారి సమక్షంలో నిత్యాన్నదాన పథకం పెడదామని సంకల్పించే ఈ 4 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాము. సుమారుగా 4.5 కోట్లు పెట్టి ఇక్కడ ల్యాండ్స్ కొన్నామండి. ఇప్పుడు ఒక 3 కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్నాము. దీనికంతా భక్తులు, అమ్మవారి సహకారమే తోటి జరుగుతున్నది. ఆధ్యాత్మిక సేవతో పాటు సామాజిక సేవ చేయాలనే సంకల్పంతో స్కూల్ పిల్లలకు బుక్స్ పంపిణీ కావచ్చు, వృద్ధులకు పెన్షన్ సహాయం లాంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పిల్లలకు బుక్స్ కి ఏమైతున్నాయో అవి ఆలయం తరఫున ఇస్తాము. ప్లస్ ఇది వృద్ధాప్య పింఛన్లు కూడా ఒక 3 అప్రూవల్ చేస్తే వాళ్ళకి ఇద్దాం. ఒక 50,000 నెలకి 50,000. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ బ్రహ్మోత్సవాలలో మీరు కూడా మీ కుటుంబంతో పాల్గొని అమ్మవారి దీవెనలు పొందాలని కోరుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.